తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఎల్లుండి ఉదయం 4:30కు ప్రోటోకాల్ దర్శనాలు మొదలవుతాయని చెప్పారు. 8 గంటలకు సర్వదర్శనం ఉంటుందని వివరించారు. 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుందన్నారు బీఆర్ నాయుడు. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తామని చెప్పారు. సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనాలు కల్పించేందుకు సిఫార్సు లేఖలను రద్దు చేశామన్నారు చైర్మన్. ప్రపంచం నలుమూలల ఎక్కడ చూసినా ఎవరి నోటి విన్నా వైకుంఠ ఏకాదశి గురించి హిందువులందరూ కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే మన ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా మన అధికారులు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి అందరూ 10వ తారీఖే రావాలి అనేది కాకుండా 10 నుంచి 19వ తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. 10వ తారీఖు నాడు 4:30 గంటలకి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. అది అవగానే 7:30-8 గంటలకి సర్వదర్శనాలు ఉంటాయి జనరల్ పబ్లిక్కి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుమలలో ఒక కేంద్రంలో, తిరుపతిలో 90 కేంద్రాల్లో 90 కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. ఈ టోకన్లు ఉన్నవారే తిరుమలకు వస్తే బాగుంటుందనేది మీ అందరికీ విజ్ఞప్తి. తిరుమలకి రావద్దని అది కానీ ఏమి ఉండదు, ఎవరైనా రావచ్చు, దాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ వస్తే ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ టోకన్ లేకపోతే వస్తే తిరుమలలో దర్శనాలు దొరక, గదులు దొరక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 1,20,000 టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 13వ తారీఖు నుంచి ఏ రోజుకి ఆ రోజు బుకింగ్ ఇవ్వాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. స్వయంగా వచ్చే ప్రోటోకాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్ప మిగిలిన సిఫార్సు లెటర్స్ కూడా ఏది కూడా అనుమతించమని చెప్పేసి అధికారులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. విఐపి బ్రేక్ కానీ వృద్ధులు, చంటి పిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఏలు, ఇతర దర్శనాలు ఆ 10 రోజులు పాటు రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సూచనలు చేస్తున్నాం.